హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అనుష రాణి అండి. ఐఎమ్ ఏ సీనియర్ వెల్నెస్ కోచ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ప్రీ డయాబెటీస్ గురించి తెలుసుకుందాము. సో ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి అండ్ దాని నుంచి ఎలా బయటపడాలనే దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఓకే, ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్. అండ్ వీడియోలోకి వెళ్తే కనుక అసలు ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి అని అంటే కనుక, ప్రీ డయాబెటీస్ అనేది మనకి మన బ్లడ్ షుగర్ లెవెల్స్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అది నార్మల్ కన్నా కొంచెం హై రేంజ్లో ఉంటే కనుక దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారండి. అండ్ ఇది కొన్ని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే కనుక, ఇది మన బాడీలో కొన్ని మైక్రో అండ్ మ్యాక్రో వాస్కులర్ కాంప్లికేషన్స్ అనేవి కొన్ని డయాబెటీస్కి ముందు ఉంటాయండి. సో దానివల్ల మనకి ప్రీ డయాబెటీస్ ఉందని తెలుస్తుంది. అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే కనుక, దేర్ ఆర్ నో సిమ్టమ్స్ అండి. ప్రీ డయాబెటీస్కి సిమ్టమ్స్ అనేవి ఏమీ ఉండవు. ఇది ఎవరికైనా రావచ్చు, లైక్ యంగ్ అడల్ట్స్ నుంచి అడల్ట్స్ వరకు ఎవరికైనా రావచ్చు అండి. బట్ ఇది ఇలా తెలుస్తుంది అని అంటే కనుక, ఎప్పటికప్పుడు మనం హెల్త్ చెకప్, బ్లడ్ షుగర్ లెవెల్స్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే మీరు బ్లడ్ షుగర్ లెవెల్ టెస్ట్ చేసుకున్నారో, HbA1c లెవెల్ టెస్ట్ ఎప్పుడైతే చేసుకుంటారో అది మనకి 5.7 నుంచి 6.4 మధ్యలో ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ప్రీ డయాబెటీస్ అని అంటారు. అండ్ ఇది మెయిన్గా ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉంటే కనుక ఫ్యూచర్లో ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి, ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది. ఓకే, సో దానికి రాకుండా ఉండాలి అని అంటే ఇప్పటి నుంచే మనం జాగ్రత్త పడాలి. ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటు ఓవర్ వెయిట్ ఉంటే కనుక వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి అంటే కనుక, ఫస్ట్ థింగ్ మనకి ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐడియల్ వెయిట్కి రావడానికి ట్రై చేయాలి. అండ్ దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించాలి. దాని ప్లేస్లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ఓకే, అలాగే లో సోడియం, లో షుగర్ ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ అంతేకాకుండా లైక్ ఫిష్ కానీ, లీన్ మీట్ కానీ, పల్సెస్, నట్స్ ఇలాంటివి తీసుకుంటే బెస్ట్. అండ్ అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడ్ మీట్ ఇలాంటివి ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. అండ్ చీజ్ ఇలాంటివి తగ్గించుకుంటే చాలా చాలా బెటర్. ఓకే, అండ్ ఫ్యాట్స్లో కూడా ఫ్యాట్ అనేది చాలా తగ్గించుకోవాలండి. లెస్ దాన్ 30% మాత్రమే ఓవరాల్గా తీసుకోవాలి. అండ్ 10% కన్నా తక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెస్ట్. కుకింగ్కి సంబంధించి కూడా హెల్దీ ఆయిల్స్ యూజ్ చేసుకుంటే చాలా చాలా బెటర్. అండ్ అన్హెల్దీ స్నాక్స్ని హెల్దీ స్నాక్స్లో రీప్లేస్ చేసుకోవడం చాలా బెటర్ అండి. లైక్ వాల్నట్స్, ఆల్మండ్స్, పిస్తాషియోస్ ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్తో హెల్దీ స్నాక్స్ తీసుకోవడం చాలా మంచిది. ఫైబర్ ఉన్న ఫుడ్స్, అలాగే లో కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ అనేవి ప్రిఫర్ చేయండి. ఓకే, సోడియం ఇంటేక్ అనేది అంటే సాల్ట్ ఇంటేక్ చాలా తగ్గించండి. లిమిటెడ్గా తీసుకోండి. డైలీ 1 టీ స్పూన్ కన్నా తక్కువ తీసుకోవడం చాలా బెటర్. అండ్ అన్ని కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఓకే, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అంటే ఇవే. అండ్ అంతేకాకుండా స్వీట్ అండ్ బెవరేజెస్, స్వీట్స్ని రీప్లేస్గా మీరు వాటర్, బటర్ మిల్క్, జల్జీరా ఇలాంటి వాటితో రీప్లేస్ చేస్తూ ఉండండి. ఓకే, అండ్ ఎక్స్ట్రా టిప్స్ వచ్చేసి మీకు స్పెషల్ టిప్స్ అనమాట. ఏంటి అంటే కనుక, క్యాలరీ సేవింగ్ టిప్స్ వచ్చేసి మెయిన్గా మీరు ఏం చేస్తారు అని అంటే, స్నాక్స్ అనేవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఫర్ ఎక్స్ట్రా క్యాలరీస్. ఓకే, అండ్ అలాగే మీ ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండండి. లైక్ వీక్లీ, డైలీ, మంత్లీ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్దీ హ్యాబిట్స్ అనేవి అలవాటు చేసుకోండి. ఓకే, అండ్ వన్ లాస్ట్ టిప్ వచ్చేసి మీకు ఫిజికల్ యాక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ వాట్ ఎవర్, మీరు జిమ్ అయినా, యోగా అయినా, రన్నింగ్ అయినా, వాకింగ్ అయినా, ఏదైనా సరే మన లైఫ్ స్టైల్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాంటి లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.